నిన్న మల్కాజ్గిరిలో రోడ్ షో చేసిరు నరేంద్ర మోడీ. నిన్న మల్కాజ్గిరిలో, ఇవాళ నాగర్ కర్నూల్లో, ఎల్లుండి జగిత్యాలలో వరుసగా 3 రోడ్ షోలు. సరే, కవిత అరెస్ట్ పక్కన పెడితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలవడానికి అవకాశం ఉందనేటువంటి దానిపైన అటు తమిళనాడులో, ఇటు కేరళలో, ఇటు తెలంగాణలో నరేంద్ర మోడీ కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నాడు. కేరళలో ఒక 3 సీట్లు వస్తాయి. నిన్న పదనంతిట్టకు పోయిండు. సినిమా హీరో ఆయన ఏదో శరత్ కుమార్, రాధికా శరత్ కుమార్ కూడా అక్కడ జాయిన్ అయ్యిండు. వాళ్ళ పార్టీ, రాధికా శరత్ కుమార్కి సంబంధించిన పార్టీ పేరు యాదికలేదు, అదే తమిళం పేరు ఉంటుంది. వాళ్ళు వెళ్ళిరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోడీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ తోటి కలిసిరు. అది ఎక్కడో ఫోటో కూడా ఉండే. ఇది కేరళలో కమలం వికసిస్తుంది. నిన్న కేరళ, చెన్నైలో, కోయంబత్తూరు రోడ్ షోలో హైకోర్టు ఓకే. కేరళ, ఇటు తెలంగాణ, ఈ దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణలో, కర్ణాటకలో భారతీయ జనతా పార్టీయే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. 28 సీట్లకు 25, 26 సీట్లు బీజేపీ సొంతంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కర్ణాటకలకు భయం లేదు. ఇప్పుడు తెలంగాణలో, అటు కేరళలో, ఇటు తమిళనాడులో, ఈ 3 రాష్ట్రాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి నరేంద్ర మోడీ తమిళనాడు, కేరళ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, తెలంగాణ, పొద్దుగాలు ఇక్కడ, రాత్రి అక్కడ, పొద్దుగాలు అక్కడ, మళ్ళీ రాత్రి ఇక్కడ, మళ్ళీ సాయంత్రం అక్కడ. మొన్న ఆదిలాబాద్ నుంచి చెన్నైకి పోయి, మళ్ళీ రాత్రి హైదరాబాద్లో రాజ్భవన్లో బస చేసి, మళ్ళీ తెల్లారి పటాన్చెర్లకు పోయి, మళ్ళీ తెల్లారి కేరళకు పోయిండు. మళ్ళీ ఇప్పుడు అంతే, నిన్న కేరళకు పోయిండు, తమిళనాడుకు పోయిండు, మళ్ళీ మల్కాజ్గిరిలో రోడ్ షో, మళ్ళీ రాత్రి రాజ్భవన్ హైదరాబాద్లో బస, మళ్ళీ పొద్దుగాల నాగర్ కర్నూలు, మళ్ళీ తెల్లారి తమిళనాడు, కేరళ. అంటే ఈ 3 రాష్ట్రాల్లో నరేంద్ర మోడీకి ఖచ్చితమైనటువంటి ఏదో ఉంది అనేటువంటి విషయం చెప్పాలి. అంటే ఇక్కడ గెలుస్తారనేటువంటి నమ్మకం ఉంది అనేటువంటి చెప్పవచ్చు. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశం.